హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సాయి తేజ ఫన్ వరల్డ్. ఇవాళ సంక్రాంతి సందర్భంగా పచ్చి కారంతో చెక్కలు చేసుకుందాం. వాటికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం చూసేద్దాం. 2 kgs బియ్యం పిండి, 150 grams పచ్చిశనగపప్పు, 100 grams పెసరపప్పు 2 hours ముందే నానబెట్టి వడబెట్టుకోవాలి. 20 పచ్చిమిరపకాయలు, 150 grams నువ్వులు, 50 grams వెన్నపూస, 2 స్పూన్స్ జీలకర్ర. ముందుగా చెక్కల్లోకి పచ్చికారం చేసుకుందాం. పచ్చిమిరపకాయలు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్స్ జీలకర్ర, సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకుందాం. ఇలా కచ్చా పచ్చిగా వేసుకోవాలి. ముందుగా బియ్యం పిండిలో వెన్నపూస వేసి కలుపుకుందాం. ఇప్పుడు నువ్వులు వేసుకొని కలుపుకుందాం. ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ని ఇప్పుడు వేసుకుందాం. మీ రుచికి సరిపడా ఉప్పు, ఇప్పుడు పచ్చిశనగపప్పు, పెసరపప్పు వేసుకుందాం. చెక్కల్లోకి గోరువెచ్చని నీళ్లు వేసుకొని కలుపుకోవాలి. అలా అయితే చెక్కలు బాగా వస్తాయి. ఈ విధంగా పిండి కలుపుకోవాలి. ఆయిల్, ఇలా చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలి. ఇలా పూరీ ప్రెస్ కి కవర్స్ పెట్టుకోవాలి. కవర్స్ కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. అప్పుడు చెక్క అతుక్కోకుండా ఈజీగా వస్తుంది. ఈ విధంగా ఒత్తుకోవాలి. ఈ విధంగా అన్ని చెక్కలు ఒత్తుకోవాలి. ఒత్తుకున్న చెక్కల్ని వేయించుకుందాం. పచ్చికారంతో చెక్కలు రెడీ. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.